యాక్టింగ్ టెక్నిక్స్లో ఒక మెగాస్టార్ ఉంది. దట్ ఈస్ నన్ అదర్ దెన్ బ్రీతింగ్. అవును, శ్వాస. చాలా మంది నటులు డైలాగ్తో యాక్టింగ్ మొదలు పెడతారు, కానీ గొప్ప నటులు శ్వాసతో యాక్టింగ్ మొదలు పెడతారు. నీకు రొమ్మ పెరిగి మనసు విశాలమైన మనసు. ఎందుకో తెలుసా? సూటిగా సుత్తి లేకుండా మీకే ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఈ కింది డైలాగ్ను చూడండి. ఆగు, నీతో ఒక విషయం చెప్పాలి. బహుశా ఇదే నాకు చివరి అవకాశం. రేపటి నుంచి నువ్వు నాకు కనిపిస్తావో లేదో తెలియదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇది చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు. నిన్ను ఉండిపోమని చెప్పడం లేదు, నీ గుండెల్లో నన్ను ఉండనిమ్మని అడుగుతున్నాను. ఈ డైలాగు మీకు అర్థమైనట్టు ఇంతకుముందు నేను చెప్పిన యాక్టింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతూ దీన్ని మొబైల్లో రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు పరిగెత్తండి. పరిగెత్తిన తర్వాత మీ శ్వాసను కంట్రోల్ చేసుకోకుండా అదే డైలాగును మళ్ళీ చెప్పి రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 వీడియోలను పక్క పక్కన పెట్టి పోల్చుకొని చూడండి. ఆ ఒక్క మార్పే మీ వాయిస్ని మార్చింది, మీ వాయిస్లో టెంపోను మార్చింది, బాడీ లాంగ్వేజ్ని మార్చింది, ఎమోషన్ కూడా మార్చింది. అదే మీ నటనకు కొత్త నిజాయితీని తీసుకొచ్చింది. అదే శ్వాస చేసే మ్యాజిక్. అందుకే ఈ యాక్టింగ్ టెక్నిక్ కి మెగాస్టార్ యాక్టింగ్ టెక్నిక్ అని పేరు పెట్టాను. కాబట్టి ఈ రోజు నుంచి డైలాగ్ను మాత్రమే ప్రాక్టీస్ చేయొద్దు, శ్వాసను కూడా ప్రాక్టీస్ చేయండి. అది మీ నటనలో కొత్త డెప్త్ని తీసుకొస్తుంది. ప్రేక్షకుడు డైలాగ్ చెప్తున్న యాక్టర్ని కేవలం వింటాడు, కానీ శ్వాసతో యాక్ట్ చేస్తున్న నటుడిని నమ్ముతాడు. ఇలాంటి మరిన్ని యాక్టింగ్ టెక్నిక్స్ కోసం షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఇన్లా థియేటర్ సర్కిల్. నేను మీ డాక్టర్ ఇన్లా చంద్రశేఖర్. లెట్ us learn, create and perform. Lights off.